అందరు ఇక్కడే ఉన్నారు. 1 గంట అయింది టైము. కాబట్టి ఈరోజు సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నాం. రాత్రికాల సమయంలో మరీ చెప్పిన సాక్షాల కుటుంబాల వారికి వచ్చి చెప్పండి అని మీరే మరి అప్పుడు చెప్పకుండా వస్తే మరి 1 గంట అయిపోయింది. ఎంత కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలు మన జీవితంలో జరిగించినదాకా ఆమేన్. ఓకే, దేవుని యొక్క కృపలో ఈ యొక్క నూతన సంవత్సరము నేను మీ దృష్టిలోకి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. వారి జీవితంలో జరిగినటువంటి పతనావస్థలు, కొంతమంది జీవితంలో జరిగినటువంటి ఫలవంతకరమైనటువంటి జీవితాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. కాబట్టి శ్రద్ధ కలిగి మీకు నిద్ర వస్తుంది అనుకుంటే మధ్యలో పాట పాడదాం. నిద్ర పోయిన తర్వాత మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి మీరు పిల్లలు అటు ఇటు తిరిగితే వాళ్ళు వదిలేయండి, మనం ఎవరు పట్టించుకోవద్దు. మీరు వాక్యం మీద మాత్రం దృష్టి పెట్టండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితంలో నూతన కార్యాలు జరిగించునుగాక ఆమేన్. మనం చూసినట్లయితే దేవుని మాటకు అవిధేయత చూపించి దేవునికి దూరంగా ఉంటూ దేవునితోనే ఉన్నామనుకుంటూ దేవుని మాట లెక్క చేయకుండా వల్ల పతనమైనటువంటి వ్యక్తులను ముందు చూసి తర్వాత దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తుల గురించి మనం వెళ్దాం. మొదటగా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 7 వచనం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 7 వచనం. నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు కనుక ఏంటంటే సకల ప్రజల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించుము. ఎవరంట? ఎవరు నియమించాలని కోరుకున్నారు? ఎవరు కోరుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారంట. అయ్యా, అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకేమో రాజు లేరు, మీరు న్యాయాధిపతులు నియమించుకుంటూ వస్తున్నారు కదా, మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఏం చేస్తాడంటే మాకు న్యాయము తీర్చును. కాబట్టి మాకు ఒక రాజుని ఏర్పాటు చేయమని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారన్నమాట. తర్వాత అంటారు కదా ప్రతికూలం అంటే మీరు ఫాస్ట్ ఉండాలి, ఫాస్ట్గా పరిగెత్తిస్తాయి. ఈ రోజు మాత్రం టైం లేదు. ప్రతికూలం అంటే ప్రతికూలం, అనుకూలం అంటే అనుకూలం, ప్రతికూలం అంటే అనుకూలం కాకపోవడం, అంటే విరుద్ధంగా ఉంటాం. సమూయేలు దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు అడిగిన యొక్క మాట ఏంటంటే మాకు ఒక రాజు కావాలి అని అడుగుతుంటే ఆ రాజు కావాలనే మాట సమూయేలుకి ప్రతికూలంగా ఉంది, విరుద్ధంగా ఉంది. ఎందుకు సమూయేలుకి విరుద్ధంగా ఉంది? సమూయేలు ఆధిపత్యం కదా, ఒక రాజును అభిషేకించి రాజుని ఇదిగో మీకే ఈ రాజు అని చెప్పొచ్చు కదా. ఎందుకు రాజు విరుద్ధంగా ఉంది అని ఆలోచన అంటున్నాడు అంటే కింద చదువుతాం. అందుకు యెహోవా, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు సమూయేలుతో? చెప్పాలి. యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగించుము. వారు చెప్పాలి, వారు నిన్ను విసర్జింపలేదు కానీ చెప్పాలి, తమ్మును ఏలకుండా ఇక్కడ నన్నే విసర్జించున్నారు. ఎవరు నన్నే? నన్నే అనేది ఎవరు? అబ్బా, నన్నే అన్న వాళ్ళు ఎవరు? యెహోవా. యెహోవా అంటే ఎవరు? ఏమంటే యెహోవా అంటే ఎవరు? దేవుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి, సర్వమును సృష్టించిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుణ్ణి నన్ను విసర్జించారు. సమయం నువ్వు బాధపడమాకు. నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు విసర్జించింది నన్ను. ఎందుకు దేవుడి మాట అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని అడిగారు? రాజుని అడిగారు. రాజు గొప్ప, దేవుడు గొప్ప. చెప్పగడిగా, రాజు గొప్ప, దేవుడు గొప్ప. రాజు గొప్ప, దేవుడు గొప్ప. దేవుడే గొప్ప.
ఎవరు అవునన్నా కాదని. రాజును నువ్వు ఏర్పరచుకున్నావు, నిన్ను ఏర్పరచుకున్నది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సృష్టించింది దేవుడు. సృష్టికి విరుద్ధముగా దేవుడిని కాదంటూ ఒక రాజు కోసం నువ్వు దేవుడిని విసర్జించావు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అది. దేవుని యొక్క ఏలుబడి మాతో వద్దు, మాకు లోకము దృష్టి సకల ప్రజల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. మాకు రాజు ఉంటే చాలు, ఆయన ముందు నడిపిస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, పరిరక్షిస్తాడు అని చెప్పుకుంటారు. ఎవరు చూసుకుని? రాజును చూసుకుని. రాజు లేకుండా వీళ్ళు ఇప్పటి వరకు నడిచిన ప్రయాణం అంతా ఎవరు నడిపించారు? ఐగుప్తు చెరసాలలో నుంచి విడిపించింది ఎవరు? మన్నాను కురిపించింది ఎవరు? అరణ్యంలో జీవజల ఓటను పుట్టించింది ఎవరు? దేవుడు. అలాంటి దేవుడిని వదిలేసి మానవ మాతృడు అనేటువంటి మనిషిని ఒక రాజుగా కోరుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అక్కడతో ఆగిపోయిందా? ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు. వెంటనే అంటాడు కదా, 9వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఎమ్మంటే సమూయేలుకి పాపం ఇదంతా మీ స్టోరీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు గ్రంథం 8, 9 అధ్యాయాలు చదివితేనే ఏ ప్రణాళిక నుంచి చొప్పున సౌలుని ఎన్నుకున్నాడో చూస్తున్నాడు. సౌలు కనబడ్డాడంట. సౌలు చూడగానే ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపించారు. వెంటనే సమూయేలు అంటాడు కదా, అదిగో సౌలు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను విసర్జించి ఒక రాజు కావాలని కోరుకున్నారు కదా, అదిగో ఆ సౌలుని నువ్వు రాజుగా అభిషేకించు. దేనిగా? రాజుగా నువ్వు అభిషేకించని సమూయేలుకి దేవుడే చెప్పాడు. సమూయేలుకి దేవుడు చెప్పిన తర్వాత 21వ వచనం, 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీయుడును కానా? నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాకు ఇలాగ ఎందుకు పలుకుచున్నావు? అయ్యా, నా గోత్రములన్నింటిలో కంటే అల్పమైనది, తక్కువైన వాడని, ఎందుకు పనికిరాని వాడని, నా ఇంటి వారు పనికిరాని వారు, గోత్రాలన్నింటిలో కంటే చిన్న గోత్రం, నన్ను తీసుకువెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? రాజులు చేస్తావా? ఏం పలుకుచున్నారు సమూయేలు గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, ఇది చెప్పింది ఎవరు? అభిషేకించమని. మరి సమూయేలు ఎవరు మధ్యలో? ప్రవక్త దేవునితో మాట్లాడు, అయ్యా నువ్వు అల్పుడు కావచ్చు, నీ గోత్రం ఎన్నికలేంది కావచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వాడు కావచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఇష్టపడినప్పుడు తీసుకెళ్లి ఎవరు అందనంత చోట్ల నిన్ను పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అల్పునైన వాడు అన్నటువంటి సౌలుని తీసుకెళ్లి దేవుడు అక్కడ పెట్టాడు, రాజుగా అభిషేకించాడు. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలము గుండి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి తన స్వాస్థ్యము మీద దేనిగా? అధిపతిగా నియమించాడు. అయ్యా, ఇది మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రములన్నింటికి నీవే రాజు, నీవే రాజు, ఇక్కడ మొదలుకొని నీవే పరిపాలించాలి వాళ్ళని అని చెప్పాడు. నేను ఎక్కడ అల్పును అంటున్నాడు, ఎక్కడ దేశాల దగ్గర ఉన్నాను అంటున్నాడు, నేను ఎందుకు పనికిరాని గోత్రం అంటున్నాడు. తీసుకొచ్చి అందరికి అధిపతిగా చేశాడు. 15వ అధ్యాయం 17వ వచనం. అభిషేకించాడు రాజుగా సమూయేలు. సౌలుని సమూయేలు గారు ఏం చేశారు? రాజుగా అభిషేకించారు. తర్వాత అందుకు సమూయేలు, ఏమండి చెప్పాలి, ఈ మాటలు ఎవరన్నారు ఇంతకు ముందు? సౌలే అన్నాడు. ఏమన్నాడు? నేను అల్పుడను, నా గోత్రం అల్పుడని, మేము ఎందుకు పనికిరాని వారం కదా, మమ్మల్ని రాజుగారు ఎలా చేస్తున్నావు అని అంటుంటే, ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ కొన్ని సంవత్సరముల తర్వాత సమూయేలు పలుకుతున్నాడు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సుగా అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించెను. ఏం చేశాడండి?
అల్పుడుగా ఉన్న నిన్ను తీసుకెళ్ళి ఒక గొప్ప సమూహానికి, దేవుని బిడ్డలకు నిన్ను రాజుగా చేస్తే, కింద చదువు 18. అయ్యా, పనికిరాని నిన్ను, అల్పగోత్రమైన నిన్ను ఇశ్రాయేలులకు శిరస్సుగాను రాజుగాను అధిపతిగా చేస్తే, దేవుడు చెప్పిన మాట వినట దేవుడు చెప్పిన మాట వినక ఆయన మాటకి నీవు ఏంటంట దోపుడు మీద ఎగబడి దేవుని దృష్టికి కీడు చేసుకుని అందుకు సౌలు కాదు 22 వచ్చిన చాలా జాగ్రత్తగా రండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞల గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ బలులు, నీ హోమములు ఇవన్నీ దేవుని దృష్టికి వ్యర్థము. ఎప్పుడు? ఆయన మాట విననప్పుడు అవన్నీ నువ్వు ఎన్ని సమర్పించినప్పుడు అవన్నీ దేవుని దృష్టికి వ్యర్థము. చాలా క్లియర్గా అన్నాడు. చదవండి 23 వచ్చు. యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా చూసారా? అల్పమైన వాడిని దేవుడి దృష్టిలో మొదట బాగానే ఉంటే, తర్వాత అతన్ని తీసుకెళ్ళి రాజుగా అధిపతిగా చూస్తే, ఆ అధిపతి యొక్క అధికారం యొక్క అహంకారం ఏం చేసిందంటే దేవుని మాట వినకుండా చేసింది. ఈ నూతన సంవత్సరం మీకు చెప్తున్న అధికారము మనకు ఉంది అన్నప్పుడు అది దేవుని మాటకు విరుద్ధముగా ఉండకూడదు. నాకు అధికారం ఉంది కదా అని దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తే ఆ దినమునే దేవుడు నిన్ను ఏ ఆనంద తైలముతో అభిషేకిస్తున్నాడో అదే శాపము నీ మీదకి తీసుకువస్తుంది. అధికారం నిన్ను పైకి తీసుకురావాలి కానీ అధోగతి కాదు చేయకూడదు. సౌలు మొదట అల్పుడైన ఒప్పుకున్నప్పటికీ తరువాత అధికార గర్వంతో నీ దేవుడు, నీ ప్రజలు వాళ్ళు చేయమంటే చేశాను అని చెప్తూ, అయ్యో నేను ఇంత పాపం చేశానా, ఈ ప్రజలు నన్ను వెనక నుంచి తోసారు, ఏంటంటే పాపం చేయమని. రాజుకి ఎవరు చెప్తారంటే పాపం చేయమని? లంచం తీసుకోమని చెప్తారా? నా పక్కన మాట్లాడని ఎవరు చెప్తారా? తనంతట తాను ఏ నిర్ణయమైనా తీసుకోగల శక్తి రాజుకున్నది. ఇప్పుడు ఆ నెపం, ఆ పాపం ఎవరి మీద తోసేస్తున్నాడు? ప్రజల మీద తోసేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నీకు అధికారం ఇచ్చినప్పుడు దేవునికి లోబడి చేస్తే నిన్ను అంచులంచులుగా ఇంకా గొప్ప చేస్తాడు. కానీ దేవుని మాట వినకపోతే ఆయన శాపానికి గురవుతుంది. సౌలు జీవితంలో మనకి అది కనపడుతుంది. అధికారం ఉన్నంత మాత్రం కాదు, దేవుడి అండ మనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 3 నుంచి 6 వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3 నుంచి 6 వచనం. దేనినైనా తినకుండము
నువ్వు గర్భవతివి, కుమారుని కన్ను అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమంట గర్భము లేక దేవుడి సన్నిధిలో విపరీతమైనటువంటి రోదన చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, అమ్మా నీకు నేను నీ యొక్క ప్రార్థన నేను ఆలకించాను, నీవు ఇది మొదలుకొని దేవుడి సన్నిధిలో నిందారహితముగా జీవిస్తూ మద్యమునైనను చెడైనను పాపమైనను ద్రాక్షరసం ఏమీ పుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండు, నీకు నేను ఖచ్చితముగా మగబిడ్డనే ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా మగబిడ్డనే ఇస్తాడు. ఆ మగబిడ్డకి నువ్వేం చేస్తావు అంటే, పుట్టినది మొదలుకొని నాజీరు వ్రతము. ఏ వ్రతం చెప్పాలి గట్టిగా? మీరు చేశారు వ్రతాలు ఎప్పుడైనా? వ్రతాలు చేశారా? చేయలేదా? చేయలేదు. పుట్టు క్రైస్తవులు ఎవరు చేయలేండి. కన్వర్ట్ అయిన వాళ్ళు మేము మాలాంటి వాళ్ళు చేస్తుంటాం. వ్రతాలు చేస్తాం కదా, శుక్రవారం వ్రతాలు, శనివారం, ఆదివారం కదా. అలాగే నాజీరు అంటే ప్రతిష్ఠింపబడటం. పుట్టిన మగబిడ్డని దేవునికి ప్రతిష్ఠింపబడటం. పుట్టినది మొదలుకొని వాడు పెరిగేంత వరకు కూడా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎటువంటి మంగళకత్తి తన ఇంట్రుకల మీద పడడానికి వీలు లేదు. అలాంటి బిడ్డ నేను ఇస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా పెంచు. అతను ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజల్ని 8-9 వచ్చిన నా ప్రభువా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలల పరమునకు ఆరోహణమైన మనోహయు అతని భార్యయు దానిని సూచికి నేలకు సాగిలపడింది. దేవుడు సూచికి అడుగుతున్నారు, నువ్వు మగబిడ్డ పుడతాడని చెప్తున్నావు, ఆయన ఏమో ఎలా ఉండాలని చెప్తున్నావు, ఇవన్నీ నిజమే. అయితే మేము ఒక బలిని అర్పిస్తున్నావు, ఈ బలిలో నీవు మాతో మాట్లాడాలి అని ఆ బలిని సిద్ధపరిచి బలిని అర్పిస్తుండగా ఆ అగ్ని జ్వాల నుండి యెహోవా దూత ఆరోహణమైంది. ప్రైజ్ ది లార్డ్. సూచన ఎంత గొప్పగా వాళ్ళు అడుగుతున్నారో దేవుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. 15వ అధ్యాయం 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. ఫాస్ట్ గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏ కుమారుడైతే దేవుడు అభిషేకించుకున్నాడో, ఏ కుమారుడైతే ఆ తల్లికి ఇచ్చాడో, ఆ కుమారుడు అంట ఒక్క దవడ ఎముక పట్టుకుని కొన్ని వేల మందిని మట్టి కనిపించి, ఒక్క దవడ ఎముక పట్టుకుని వేల మందిని. ఆ స్టోరీ అంతా చెప్పలేము, అదంతా మీకు తెలుసు. దాదాపుగా ఎన్ని అంట 20 ఏళ్ళు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి చాలా గొప్ప శక్తిమంతులుగా ఉన్నటువంటి సంసోను 16వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ఎవరు చూశారంటే అంత బలవంతుడు, అంత న్యాయాధిపతి ఒక స్త్రీని చూసి మోసపోయాడు. వేశ్యను చూసి తాను అప్పటి వరకు దేవుడికి ప్రతిష్ఠించుకున్న నాజీరు వ్రతాన్ని ముగిపాలు చేస్తుంది. మన భాషలో చెప్తాను, వ్యక్తపరుచుకున్నాడు, శక్తినంతా పోగొట్టుకున్నాడు. ఇంకా దారుణంగా ఉంటుంది కదా. 4వ వచనం. తెలీదా అనే స్త్రీని ఏం చేశాడంటే మోహించాడు. ఈవిడితో ఉంటే బాగుండు, నేను ఈవిడితో గడిపితే బాగుండు అనుకున్నాడంట. దేవుడు నిన్ను న్యాయాధిపతిగా నియమిస్తే, దేవుడు నీ కుటుంబానికి కర్తగా నియమిస్తే, ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ అధిపతిగా నియమిస్తే, న్యాయాధిపతిగా నియమిస్తే నువ్వు చేసే పని ఏంటి?
నీ కుటుంబంలో పెద్దగా నిన్ను నమ్మకంతో ఇంట్లో ఉంచితే నువ్వు చేసే పని ఏంటి? దేవుడు నా కుటుంబానికి ఆశీర్వాదం రావట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఇశ్రాయేలులో సంసోను కుటుంబంలో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు అర్థమట్లా. అయ్యా నువ్వు చేసే తప్పు, మన గోత్రం కానిటువంటి స్త్రీని వివాహం చేయాలనుకుంటున్నావు, వాళ్ళు మనల్ని మోసం చేస్తారంటే వెళ్ళా. ఎంతైనా కుమారుడు కదా అని పాపం వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడదాం వెళ్తే వాళ్ళు అక్కడ మోసం చేసి సంసోన్ని అందరి ముందు అపహాస్యం చేశారు. ఏం చేశారు? అపహాస్యం చేశారు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు అనుకున్నాడు అల్లుడు గారు, భార్య వస్తాడే సంసోన్ ఏదో అనుకున్నాడు, కానీ సంసోన్ చాలా రోజులు రాలా. ఈలోపు మామయ్య గారు ఏం చేశారంటే ఆ కూతురు ఇంకో పెళ్లి చేశాడు. చేయగల సంసోన్ పోని మళ్ళీ బుద్ధి తెచ్చుకుని దేవుడు మళ్ళీ ఏమంటాడో అని వెనక్కి వచ్చేసరికి వేరే భర్తతో ఉండేసరికి ఈయన కోపం వచ్చేసింది. ఈయన కోపంతో ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ తగలబెట్టేసి. ఎవరు? సంసోన్. ఎవడరా ఈ పని చేసిందంటే పలానాడు అల్లుడు, వాళ్ళు తీసుకురండి, వాళ్ళని చంపేశారు తీసుకొచ్చి. సంసోన్కి విపరీతంగా కోపం వస్తుంది. ఈయన ఏం చేశాడంటే వేస్ట్ దగ్గరికి వెళ్ళి, వేస్ట్ ఏం చేసిందంటే డబ్బులు కమ్ముడిపోయి సంసోని యొక్క నాజీరవర సీక్రెట్ని ఫిలిస్తీన్లకి చెప్పేసి, దాంతో ఏం జరుగుతుంది? 16 వచ్చింది. చూసారా? ఏంట్రా ఆడు ఉరేసేసుకున్నాడంట, ఏంట్రా ఆడు కోసేసుకున్నాడంట, ఏంట్రా మనశ్శాంతి లేకుండా, ఏంట్రా గెటప్ చేసి ఏంట్రా ఎలా అయిపోయావంటే, బాబు మా ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఎవరు చెప్పాలి? మా ఇంట్లో ఒక స్త్రీ ఉంది, ఆమె చేస్తుందంట. చూడండి, ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున ఏం చేస్తుంది? తొందర పెట్టి, ఏమంటే ఇది కొనరండి, ఏమంటే అది కొనరండి, ఏమంటే అప్పుల తర్వాత తీసుకొచ్చిరండి, గ్యాస్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిరండి, ముందు పిల్లలకి వంట తర్వాత వచ్చిరండి, ముందు పండక్కి చెప్పాలి. ఏం చేస్తుంది భార్య? ఏం చేస్తుంది భార్య? చెప్పాలి. భర్తలు ఎంతో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని ఇంటికి అలా వద్దాం అనుకుంటారు. ఆఫీస్లోనూ లేకపోతే అక్కడో ఎన్నో మాటలు పడతారు. మీరు సరిగ్గా పని చేయట్లేదు అంటారు, కష్టపడుతున్నా తిడతా ఉంటారు. ఆ బాధను దిగమింగుకుని అవమానం పొందుకుని బిడ్డల కోసం వాళ్ళు బతుకుతుంటే తీరా ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంట? అనుదినము విసిగిస్తారు. నేను అంటలేదండి, చాలా క్లియర్గా ఆమె అనుదినమును మాటల చేత, కత్తులు లేవు, కటారు లేవు, ఎట్లతో ఒక్క మాట ఇస్తే హృదయం పగిలిపోయి చీలిపోవాలి అంతే. మాటల చేత అతన్ని బాధించి తొందర పెడుతుంది. బాధించడం ఒక ఎత్తు, మళ్ళీ ఏం చేస్తుంది? చాలా కుటుంబాలు అప్పులు పాలవడానికి కూడా స్త్రీలు తొందరపడి, ఎవరు అవునన్నా కాదన్నారు, వీడు ఏదో చేద్దామని అనుకుంటాడు, నువ్వు వచ్చి ఏం పర్లా, ఆమె కొనుక్కుంది, నువ్వు వీడు కొనుక్కున్నావు, నువ్వు ఇంకా మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేయలేడు అది చేస్తున్నాడు, నువ్వెందుకు కొనలేవు, నువ్వెందుకు చేయలేవు? ఇలాగ మాటలతో హింస పెడుతుంటే మాటలతో పాప ఈయనేమైపోయాడు చూడండి. ఎవరు కొన్ని వేల మందిని ఒక దవడ ఎముకతో చంపేసిన బలార్జుడు. ఎవరు? సంసోను. 2 స్తంభాలని అమాంతం ఎరగగొట్టగల బలవంతుడు. అంత గొప్ప బలవంతుడు ఒక స్త్రీ మాటల చేత విసికి, అతడి ప్రాణము విసికి చావబోడు. మనుషులు చంపవలసిన లేదండి, కత్తులతో కట్టాలి. ఇలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేశారు. మనకి ఎవరికైనా పగ ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళు ఢిల్లీలో ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేశారు, చచ్చిపోతాడు. చావబోడు. ఇంకా చూడండి, మనిషి అయితే ఉన్నాడు అంతే. ఆ మాటలతో హింస పొందేసరికి వేసి కదా, అలవాటు పడ్డాడు కదా, తను దేవుడు అందించిన శక్తితో పాపం ఏమైంది? 28వ వచనం చూడండి. అప్పుడు సంసోను ఈ మాటలు సంసోన్ని ఫిలిస్తీన్లకు దొరికిపోయాడు. నేను స్టోరీ మొత్తం చదవట్లేదు. దొరికిపోయిన తర్వాత సంసోనికి అర్థమైంది, ఒకప్పుడు ఈ ఫిలిస్తీన్ నన్ను చూస్తే పరిగెత్తేవాడు, నన్ను చూస్తే ఆవిడ దూరం పరిగెత్తేవాడు, కళ్ళు మూసి నిద్రముద్రలు కొట్టేసేవాడిని వాళ్ళే. అటువంటిది దేవా ఈరోజు నన్ను వాళ్ళు చుట్టుముట్టేసి కట్టేశారు.
అప్పుడు ప్రార్థిస్తున్నాడు దేవుడు. దేవుడిని చూడండి, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని. ప్రైస్తున్నాడు. ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఇంత బాధ? నీ క్యారెక్టర్ మంచిదే కదా, నువ్వు న్యాయవంతుడివే కదా, ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నింటికి నువ్వు తీర్పరివి కదా, మరి నీవు వేసి దగ్గరికి వెళ్తే ఏంటి ఇంక పరిస్థితి? వ్యభిచారము వ్యక్తి యొక్క బలాన్ని అపహరిస్తుంది. వ్యభిచారము వ్యక్తి యొక్క ప్రాణాన్ని అపహరిస్తుంది. బ్రతికి ఉండి కూడా వాడు ఎందుకు జీవించలేకపోయాడు? దానికి కారణము సంసారం. దేవుడితో ఉన్నవాడే, దేవుడు ఏర్పరచుకున్నవాడే, కానీ తన యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో ఆలోచించు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నా, దేవుడితో ఉన్నానని నువ్వు అనుకున్నా, నువ్వు ఒక్కసారి నీ క్యారెక్టర్ లాస్ అయిపోతే దేవుడికి నువ్వు దూరం, పతనం అయిపోయి నేర్పుకోవడం చూపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. సరే, ఈయన ఎవరంట? 2 క్యారెక్టర్ చెప్పారు. ఒకే వచ్చిన 2 క్యారెక్టర్లు అర్థం. ఎవరైనా? ఒకటి దొంగ, 2 ఆయన గురించే ఆయన క్యారెక్టర్. 1 దొంగ, 2 యేసుక్రీస్తు శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. 1 దొంగ, ఆ వ్యక్తే దేవుని యొక్క శిష్యుడు, దేవుడితో ఉంటున్నాడు, దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులు అవుతున్నాడు, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాడు. ఇంకా అంతకంటే మించి దేవుడు ఆయన ఒక ట్రెజరర్ గా పెట్టాడు. ఏంటంట? ట్రెజరర్. అయ్యా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు అయిపోతున్నావు, ఇదిగో ఇవన్నీ తీసుకొస్తే మన దగ్గర పేదలు ఉన్నారు. ఎవరున్నారు? పేదలు ఉన్నారు. వాళ్ళు పెన్నో, పుస్తకమో, ఫీజో ఎదురు కడదాం, ఎందుకంత వాల్యూ కలిగినటువంటి అత్తర్ను వేస్ట్ చేస్తున్నారని దొంగ మాటలు పలికినటువంటి వ్యక్తి మత్తయి సువార్త 26:14-16. మత్తయి సువార్త 26. చూడండి, డబ్బు సంచి ఉంది, దేవుని శిష్యుడిగా పేరుంది, దేవుడిని అడిగితే ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? పక్కనోడితో బేరాలు కుదుర్చుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న అమూల్యమైనటువంటి శక్తిని అమ్మేసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి, డబ్బుకి ఎలా పడితే అలాగే జీవిస్తుంటుంది. ధనం మీద మనం ఎక్కువ కనుక మనసు ఉంటే, ధనం మీద కనుక ఎక్కువ కనుక మనసు ఉంటే మనం ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం. ఇంత ధనము, శక్తి అన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడి దగ్గర నుంచి ఒక మనిషిని దేహి అంటూ, నేను నీకు ఇది ఇచ్చేస్తే నాకేమి ఇస్తామని ఏం చేస్తున్నాడు? బేరం కుదుర్చుకుంటున్నాడు. లోకాసు వార్త మనం చూస్తే 22:3-6 మొదలు డైరెక్ట్ అపోస్తలుల గారిని నేను 1వ అధ్యాయం 18 అపోస్తలుల గారి 1వ అధ్యాయం 18. ఈ యూద దేని వలనంట? ద్రోహము వలన. దేని వలన? ద్రోహము వలన సంపాదించిన రోకలి నుంచి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ, ఇంత దారుణమైన చావు, నడిమికి పడిపోయి పొట్ట పగిలిపోయి పేగులంటే చల్లా చెదిరైపోయినాయి. దేనికోసం? రోకల కోసం దేవుణ్ణి పట్టించాడు. డబ్బు కోసం తను నీతిమంతుడిని అమ్మివేశాడు. ఇంకా డబ్బు కోసం నువ్వేం చేస్తున్నావు? శిష్యుడైనా సేవించలేదు, అభిషేకించిన వాడిని కూడా విడిచిపెట్టలేదు.
ఏర్పరచున్న వాడిని కూడా విడిచిపెట్టాలి దేవుడు, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో గోజాడి సంపాదించుకున్న పిల్లవాడిని కూడా విడిచిపెట్టలేదు దేవుడు తప్పు చేస్తే. అధికారానికి లోబడకపోతే, అహంకారంతో జీవిస్తే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి వారి పతనావస్థకి వాళ్ళు చేరిపోయారు. మనం చివరగా ఈ పతనావస్థలో ఉన్నటువంటి చివరి వ్యక్తిగా చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే నేల నుంచి మట్టి తీసి మనిషి రూపం చేసి జీవాయువు ఊది తనని నరుడుగా చిత్రీకరించాడు. మనకంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఏ జీవిని కూడా దేవుడు అలా చేయడు, ఏ జీవిని కూడా దేవుడు అలాగా చేయలా. మనలో మాత్రమే చేతులతో సృజించాడు, చేతులతో సృజించాడు. ఎంత గొప్ప చూడండి 18వ వచనం. చూడండి, ఒంటరిగా ఉండడం మళ్ళీ మంచిది కాదు అనుకున్నాడు. ఏం చేశాడు మళ్ళీ? దేవా, ఇన్ని జరుగుతున్నాయని మాకు తెలిస్తే అసలు ఆ రోజే మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఏమని? మాకు సరైన సాటి వద్దుకున్నాం. దేనికని? ఒక తెలియలేదయ్యా తయారైపోతుంది, ఒక అవ్వలా తయారైపోతుంది కదా అనుకుందామా? ఒక అన్నయ్య ఎవరు? ఒక అన్నయ్య ఎవరు? దేవుడి సన్నిధిలో భోజనం స్త్రీ కదా. ఒక మరి ఎవరు? దేవుడి సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వ్యక్తి కదా. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాం. ఒంటిగా నిద్రలేసేయడం కాదు, చాలా క్లియర్గా అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంట. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే నీకు భర్తని భార్యని ఏర్పాటు చేసి, నువ్వు ఒంటరిగా ఉంటే తెలియలేక తయారవుతావేమో, నువ్వు ఒంటరిగా ఉంటే వేస్టిలాగా ఆలోచిస్తావేమో, నువ్వు ఒంటరిగా ఉంటే అబ్బాయి దొంగ అవుతావేమో, నువ్వు ఒంటరిగా ఉంటే దోపిడీ నరహత్యం చేస్తావేమో. కానీ నీకు సరైనటువంటి సాటి ఉంటే మీరిద్దరూ కలిసి దేవుడిని మహిమపరుస్తారు. హల్లెలూయా. కాబట్టి సరైన సాటి మనకి దొరికినప్పుడు మనం చూపు ఇంకొకరి మీద ఉండకూడదు. ఎవరి మీద ఉండకూడదు? ఇంకొకరి మీద. 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ అదే, నీ పొరుగు అనేది దేనిని కూడా, చివరిలో అంటాడు, దేనిని కూడా ఆశించు. దాని వలన చూడండి ఇక్కడ ఏమంటుందో 3వ అధ్యాయం 1వ వచనం. చాలు 5వ వచనం, డైరెక్ట్ 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా ఉంటుంది. స్త్రీ ఆ వృక్షముల ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమునదయు వివేకమించు రమ్యమునదై ఉండుట. చూడండి, ఆ యొక్క తోటలో వీళ్ళు ఇప్పుడు కాదు, కొత్తగా సర్పం వచ్చినప్పుడు మాత్రమే కాదు, అనేక దినములు అప్పటికే ఉన్నారు. అప్పుడు చూడలేదా ఆ వృక్షాన్ని? అప్పుడు చూడలేదా ఆ ఫలాన్ని? కానీ ఎవరైతే మనల్ని మాయపరుస్తారో, వినండి జాగ్రత్త, ఎవరైతే మనల్ని మభ్యపరుస్తారో అప్పుడు చూస్తే రోతది కూడా చాలా అందంగా కనబడుతాడు, భయం కలిగించేది కూడా చాలా ఆనందంగా ఉంటుందంట. కారణం ఏంటంటే వాడు అలా మనల్ని పురుగొలుపుతాడు. భూమి మీద సంచరించు జీవులన్నింటిలో కంటే పాము యుక్తి కలిగినది. ఆ యుక్తి కలిగిన పాము అంటే స్త్రీ దగ్గరికి వచ్చి అంటాడు కదా, అమ్మా నువ్వేం తినని రోజు చావు, నువ్వు దేవదూతవు. ఏమవుతావు? బా ఎంత లాగున్నావమ్మా, హీరోయిన్ లాగున్నావు. ఆడకి తగిలేదు నీకు? అయ్యా హీరో లాగున్నావు, అది ఎక్కడ తగిలింది నీకు? దేనికి? మధ్యలో గొడవలు పెట్టేసి భార్య భర్తల మధ్యలో ఎన్నో జీవితాలు నాశనం. ఆలోచించండి, భార్య భర్తల మధ్యలో, కుటుంబం మధ్యలో మరొక వ్యక్తి రావడానికి వీలు. తల్లినే అంటున్నాడు కదా, అమ్మా తల్లిదండ్రులు విడిచి భార్యను మరి ఇంకొక వ్యక్తికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు నీ తల్లిదండ్రులనే దేవుడు ఓదారుస్తున్నాడు కదా, అమ్మా యాక్సెప్ట్ చేయి, భార్య భర్తలు ఇరువురు ఒకటవుతారు, నువ్వు కొంచెం పక్కకు రా,
ఇప్పటి వరకు చూసుకున్నావు కదా చాలు అని తల్లిదండ్రులే చాలా జాగ్రత్తగా చెప్తుంటే, మూడో వ్యక్తిని నీ మధ్యలోకి, నీ భార్య మధ్యలోకి, నీ భర్త మధ్యలోకి నువ్వు ఎందుకు రాణిస్తున్నావు? ఎప్పుడైతే సాతాన్ని ఆ యొక్క స్త్రీ అవ్వ రాణించిందో అప్పుడు చూస్తుందంట, భయం కలిగించి ఆ పొందంట రమ్యంగా ఉందంట. ఎలా ఉందంట? సుందరంగా ఉందంట, ఆకర్షణగా ఉందంట, పట్టుకుని అమ్మని తినేయాలనిపించిందంట. పాపం అలా చూసినప్పుడు మనకి దేవుడు భయం ఉన్నప్పుడు అది మనకి చెడ్డది, పాపం భయం కలిగించేది. కానీ ఎప్పుడైతే సాటానికి మనం అవకాశిస్తామో అప్పుడు పాపము కూడా పర్వాలేదులే అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది. చివరిగా చూడండి 24 వచ్చింది, 22 చూడండి, 3వ అధ్యాయం 22 వచ్చింది. అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి దేవుడి మాటకి వ్యతిరేకంగా ప్రకటిస్తే తాను సొంతంగా చేసినటువంటి బిడ్డలను కూడా పక్కన పెట్టేస్తాడు. చాలా క్లియర్, తన సంస్థలతో చేసినటువంటి ఆదాముని ఏం చేశాడంట? తోట నుంచి బయటికి పంపించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, తోటనిచ్చాడు, సకల జంతువుల మీద అధికారం ఇచ్చాడు. నువ్వు చెప్తే అవి పలుకుతాయి అన్నాడు, పిలువ అన్నాడు, పేర్లు పెట్టన్నాడు, సరైన సాటిని ఏర్పాటు చేసుకో అన్నాడు, అన్నిటినీ పండించు, ఫలించుకో, భూమిని నింపు అన్నాడు. కానీ దేవుని మాట ఆయన వినలేదు. ప్రతిఫలం ఏంటంటే సస్యశ్యామలంగా చక్కగా ఉన్నటువంటి భూభాగం నుంచి త్రోసివేయడం. ఈ కుటుంబంలో సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెడతాను, పతనావస్థలను వెళ్ళిపోతాను, పతనం అయిపోవడానికి వెళ్ళిపోతాను. ఒక్కసారి ఆలోచించు. దేవుని మాటకి విధేయత చూపించి ఫలవంతంగా జీవించిన వారు కూడా నేను ముగ్గురిని మీ మధ్యలో పరిచయం చేసి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి. నువ్వు ఏ పనిని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను, అన్నింటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధుల శాస్త్రంలో గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల అయ్యా దావీదు గుర్తుపెట్టుకో, నా మాటలు విని సత్యము ప్రకారము జీవించి ఉన్నప్పుడు నీ పిల్లల కంపల్సరిగా ఇశ్రాయేలు యొక్క పీఠము మీద ఒక్కడినైనా నేను ఉంచుతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడినైనా నేను ఉంచుతాను. నువ్వు కేవలం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి జీవించు అన్నాడు. ఏంటంట? సత్యమును అనుసరించి జీవించు అంటాడు. 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నించుట నీకు ఇష్టమైనదో దానిని అడగమని దేవుడితో. నేను మొత్తం చదువుతుంది, మీరు టైం వేస్ట్ అవుతుంది. ఆయన చూడండి, చాలా క్లియర్గా సొలొమోనుకి స్వప్నమందు దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా సొలొమోను, దావీదుకి నేను తోడున్నాను, నీకు తెలుసు అది. ఇప్పుడు నేను నీకు ఏమి ఇవ్వాలో చెప్పు, నీకు ఏమి ఇస్తే నువ్వు సంతోషం ఉంటావో చెప్పు, దాన్ని బట్టి నేను నీకు అది నేను ప్రసాదిస్తాను. మనమే దేవుడు 10th క్లాసు 10/10 ఏమడుగుతాం కదా, ఆలోచించుకోండి ఏమడుగుతాం. కానీ సొలొమోను అన్నాడు కదా, నా దేవా, చూడండి 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా
నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నదన వారిని లెక్క పెట్టుడయు వారి విశాల దేశంలో తనకు చేడియు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము కలిగిన హృదయమును క్రైస్తవ దేవుడిని ఏమడుగుతున్నాడంటే వివేకము కలిగినటువంటి హృదయం అడుగుతున్నాడు. దేవుని దృష్టిలో సొలొమోను అడిగింది ఏంటంటే వివేకము కలిగినటువంటి హృదయం. కానీ దేవుడు ఇచ్చినది ఏమంటే చూడండి 11వ వచనం, దీర్ఘాయువునైనను, గుర్తుపెట్టుకోండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే పూర్వము నీ వంటి వాడు ఒక్కడును ఉండడు, తర్వాత కూడా ఒక్కడు కూడా నిలబడదు. సొలొమోనుకి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. మనం అడిగేది ఏంటి? దేవుని దృష్టిలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో తనను తాను తగ్గించుకుని, అయా నేను బాలుడను, నీ ప్రజలను పరిపాలించడం వివేకము కలిగిన హృదయం అడిగితే వాటితో పాటు దీర్ఘాయువును, సమృద్ధిని, సకల ఐశ్వర్యములను ఇస్తూ గొప్ప వాగ్దానం. ఇప్పటికీ స్టీల్ సొలొమోను వంటి జ్ఞానుడు ఈ లోకంలో లేడు. ఇప్పటికీ దేవుడి యొక్క మాట నిరర్థకము కాదు. ఇప్పటికీ సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎక్కడ కూడా. దేవుని దృష్టిలో నీవు వివేకము కలిగినటువంటి స్త్రీగా, పురుషుడిగా నీవు ఉంటే దేవుడు నిన్ను అంత గొప్పగా ఫలవంతముగా ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండం నీతో చేసిన నీవు అనేక జనములకు తండ్రి ఎగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు ప్రైజ్ ది లార్డ్. తన సన్నిధిలో నిందారహితముగా నడిచినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఏది చేయమంటే అది చేయడం, ఎలా ఉండమంటే అలా ఉండటం. పూర్తి విశ్వాసం, పూర్తి విధేయత అబ్రహాము చూపించాడు. కాబట్టి అబ్రహాముని జనములకు తండ్రిగా నియమించాడు. అబ్రాముగా ఉన్న ఆయనను అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా ఆయన్ని నియమించాడు. నిందారహితముగా దేవుని సన్నిధిలో మనము జీవించాలి. నిందారహితంగా దేవుని సన్నిధిలో మనం జీవిస్తే దేవుడు మనల్ని గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. 32వ అధ్యాయం. వసివలను ఆయన కలవారుచున్నది కనుక నన్ను పోనిమ్మగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అతన్ని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు పేరు ఎవరిదంటే, ఇశ్రాయేలు పేరు ఎవరు పెట్టబడింది? యాకోబు. ఇప్పుడున్న ప్రజలు ఇశ్రాయేలు దేశం ఒక వ్యక్తి వారిని ఏర్పడింది. దేవుని ఆశీర్వాదం చూశారు. ప్రపంచ దేశాలలో ఇప్పటికీ ఆ దేశము చాలా చిన్నదైనప్పటికీ ఆ దేశం మీద యుద్ధం కలాలంటే భయపడతారు. కారణం ఏంటంటే వారు నమ్మేది ఏంటంటే దేవుడు మాకు తోడై. అందుకు గల కారణం ఏంటంటే
ఆయన ఒక దేవదూతను పట్టుకుని గోజాడుతున్నాడు. దేని కోసం గోజాడుతున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ప్రార్థనలో గోజాడేటటువంటి పని ఉండదు, నిరీక్షణ కలిగి ప్రార్థించే విధానం ఉండదు, పట్టుబట్టి ప్రార్థించే విధానం ఉండదు. అయ్యా నువ్వు చేయలేవా సరే అని ప్రార్థనలో విడిచిపెట్టేస్తాం, సన్నగిలిపోతాం, మందిరానికి రాము, సహవాసంలో ఉండము, ప్రార్థనలో ఏకరీతిగా ఏకాంతంగా ఉండలేము. కానీ యాకోబు తన భార్యలనంట ఒడ్డు అవతల విడిచేశాడు. పైన వర్షంలో మీరు చూస్తే యాకోబు తన భార్యలిద్దరిని పంపించాడు, తనకున్న అందరిని పంపించేసి ఒక్కడే దేవుని యొక్క కాళ్ళు పట్టుకుని నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టను గోచాడుతున్నాడు. చాలా క్లియర్గా అన్నాడు, అయ్యా నీవేం చేసావంటే దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితీవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నీవు ఈ నూతన సంవత్సరంలో ఏ కార్యం గురించి అయితే నీ జీవితంలో నీ కుటుంబంలో జరగాలని అనుకున్నావు, నీవు స్టాండర్డ్గా ఆ యొక్క విధానంలో బట్టి ప్రార్థించే ఒక గొప్ప ధన్యత నీకు దేవుడు దయచేయగలడు. ఆమేన్. అలా గోచాడి దేవుడి నుంచి మనం పొందుకోవాలి, గోచాడి దేవుడి నుంచి మనం ఆశీర్వదించాలి. అయ్యా నువ్వు ఆశీర్వదించితే కానీ, ఈ పని నువ్వు జరిగితే కానీ నేను విడిచిపెట్టను, పదే నువ్వు విసిగినా పర్వాలేదు, నేను ఈ ప్రార్థన చేస్తానని నిలకడమైనటువంటి విశ్వాసం మనలో పెంపొందించుకోవాలి. చివరిగా చూద్దాం మనం లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం. అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా ఒకసారి జకర్యా గురించి పంతొమ్మిది లూకా సువార్త 19 మొదటి వచనం. అప్పుడు యేసు పరిగెత్తి ఎక్కారు. జకర్యా ఎవరంట చెప్పాలి గట్టిగా? సుంకపు గుత్తాదారు అంటే డబ్బు ట్యాక్స్ కలెక్టర్. అనవసరంగా తను ఇచ్చినట్టు 100 రూపాయలకి రూపాయి వడ్డీ అయితే 10 రూపాయలు వడ్డీ వసూలు చేసేటువంటి వ్యక్తి. వరంగా అంటే అంత భయంకరంగా ఆలోచించారు జకర్యా గురించి. అందరూ చెప్తున్నారంట, అయ్యా యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఆయన చాలా కార్యాలు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే నాకేంటి, నాకెందుకు, నాకేం కావాలి, వడ్డీ కావాలి, డబ్బులు కావాలి, అవి ఉంటే చాలు అని అనుకున్నాడు. కానీ చాలా మంది నోట వింటున్నటువంటి యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి మాట జకర్యాకి ఏం చేస్తూ ఉందంటే ఆశ కలుగుతూ ఉంది. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఒకసారి చూద్దాం, ఏం చేద్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంటాడో అనుకున్నాడు. ఈయనేమో పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వెనకాల 12 మంది బౌన్సర్లు. ఎవరు? శిష్యులు. ఇప్పుడు బౌన్సర్లు గొడవ ఎక్కువైపోయింది కదా, అందుకని ఈ 12 మంది శిష్యులు, వీళ్ళతో పాటు అనేకమైన జనసమూహం.
వీళ్ళందరూ చుట్టుముట్టేస్తుంటే ఎవరు యేసయ్య కనబట్ల. ఆయన చూడాలి తాపత్రయం. అమ్మా ఏంటి అక్కడ ముట్టుకుంటే ఎవరో కాలు బాగుపడిందంట, కుటుంబంలో నెమ్మది కలిగిందంట, జ్వరం పోయిందంట, దెయ్యం వదిలిందంట, తీరు నొప్పులు తీరిని అంట. ఎవరో ఒకసారి చూద్దాం, ఎవరో ఒకసారి చూద్దాం. ఆయన నుంచి నేనేం పొందుకోపోయినా పర్వాలా, ఒకసారి చూద్దాం. నాకేం తక్కువ, డబ్బు ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఏంటో తప్పనా, ఒకసారి చూద్దాం. వెళ్తాం ఒకసారి ఆలయంలోనికి, ఒకసారి మందిరంలో గడుపుదాం. ఈ క్రిస్మస్ కు న్యూ ఇయర్ ఒకసారి విందాం. దేవుడు మాటలు ఏంటో, ఏం చెప్తారో, ఏం ఆలోచిస్తారో. వీళ్ళందరూ తప్పమంటే ఓ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు? అక్కడ ఏమైనా కార్యాలు జరుగుతాయా? అక్కడ ఎవరు కార్యాలు చేస్తున్నారు? ఆ కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు? తపన, చూడాలనేటువంటి తపన జక్కకి ఏం చేస్తుందంటే అక్కడికి తీసుకొచ్చేస్తుంది. ఆ జనసమూహం దగ్గరికి తీసుకొచ్చేస్తే పాప ఎగురుతున్నాడు. పొట్టుగా ఉన్నాడేమో, ఎగురుతున్నాడు. పొట్టువాళ్ళ కష్టం పొట్టుగా ఉన్న వాళ్ళకే చెప్పండి, తెలుస్తూ ఉంటాయి. ఎగురుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడైనా ఎగురుతూ ఉన్నాడు. ఇది కాదు కానీ ఇగో పక్కనే చెట్టు ఉందంట. మొలక చెట్టు అన్న ఎక్కడ మధ్యలో పడేవాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే వీళ్ళందరూ దేనికోసం వచ్చారో తెలియదు కానీ జక్క మాత్రం కేవలం చూడటం కోసం వచ్చాడని అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. కానీ దేవుడికి ఏమర్థమైందో తెలియదు, దేవుడు ఏం ఆలోచించాడో తెలియదు. ఈరోజు నీ గురించి దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసింది దిగు అని అంటాడు. జక్కయ్య ఎవరు అక్కడ ఉన్న శిష్యునికి కూడా తెలియదు, కానీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలుసు. పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ మనసులో నీ భారమును పెట్టి నిన్ను పలకరించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేరుగా జక్కయ్యకి ఏది లోటుగా ఉందో ఆ లోటుని పూడ్చడానికి తన ఆసక్తిని బట్టి, తన నిరీక్షణ బట్టి, తన విశ్వాసమును బట్టి జక్కయ్య చెట్టు దిగు, నేడు నీ ఇంట ఉన్నదిగో ఉండవలసి ఉందని చెప్తున్నాడు. వాళ్ళందరూ చెట్టు దగ్గర తను ఇంకా ఏంటో గందరగోళంలో ఉన్నాడు. ఏంటి నేను ఎలా తెలిసి వీరికి నా పేరు పెట్టి పిలిచాడు, నా ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? నేనేమన్నా దొంగతనంగా వసూలు చేసి డబ్బులు ఇవ్వమంటాడా? అన్యాయంగా వసూలు చేసినటువంటి ఇచ్చేయమంటాడా? అవన్నీ ఇచ్చేస్తే నేనేంటి? ఆ సమయంలో జక్కయ్య హృదయంలో ఏం మిగులుతుందో మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఆ విషయంలోనే జక్కయ్య ఎక్కువ డబ్బులు వసూలు చేసేట్టు కనబడుతున్నాడు. కింద వచ్చిన అన్నాడు కదా, అతడు త్వరగా దిగి. ఏంటి సంతోషం? పేరు పెట్టి పిలిస్తే సంతోషమా? పేరు పెట్టి పిలిస్తే సంతోషమా? ఆయన సంతోషం అది కాదు. కింద చూడు, ఈయన పాపి అయిన మనిషి యొక్క బస చేయవెళ్ళనని చాలా సరుకున్నారంట అందరూ. ఏంటి జక్కయ్య పీపి చేస్తాడు, మనల్ని రూపాయికి 2 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అసలు అలాంటి వాడి ఇంట్లో కదండి వాడిని పిలుచుకొచ్చి అరే చావని చంపేయచ్చుగా, కట్టాల్సిన డబ్బంతా మనం కట్టాల్సిన పనే లేదు. అలాంటి వాడి ఇంట్లోకి వెళ్ళి ఈయన ఉంటానంటాడేంటి? అది సరుకున్నారంట, కొనుక్కున్నారంట. కింద అంటున్నాడు కదా, నిలవబడి ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాడు. ఎవరు అడిగాడు నిన్ను? ఆగండి, ఎవడు అడిగాడు నిన్ను? యేసుక్రీస్తు అడిగాడా? సార్ మేమేమైనా అడిగా ఫ్రూట్స్ తీసుకోమని? ఎవడు మేమేమైనా అడిగా యాపిల్స్ తీసుకోమని? మేము అడిగా గిఫ్ట్స్ ఇవ్వమని? ఎవరు అడిగారు? ఎందుకు మీ హృదయంలో కలిగింది? ప్రభువా నా ఆస్తిలో ఏమిటా సగము ప్రజలకు ఇస్తున్నాడు. ఎవరు అడిగారు నిన్ను? చూడండి, దేవుడు ప్రేరేపణ కలిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడికి నీ హృదయం ఇవ్వాలనిపిస్తావు. నువ్వు పాపం చేసావా, పుణ్యాలు చేసుకున్నావా, పంచిపెట్టు కదా, ఇవన్నీ వస్తున్నాడు. దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. జక్కయ్య ఇప్పుడు ఏమనుకున్నాడంటే నా మీద నింద, నా పాపం ఏంటంటే నేను ఇతరులకు వడ్డీకి రుణం ఇవ్వడం, అత్యధికంగా వడ్డీ వసూలు చేయడం. ఇదైతే అదే పాపం నా మీద లేకుండా చేసుకుంటాను. ఇదిగో ప్రభువా నా ఆస్తిని అమ్మి పేదలకు నేను ఇచ్చుచున్నాను అంటాడు. చదువు, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని అతనికి అయ్యా ఇగో నిల్చోబెట్టు, నేను అందరికి ఇస్తాను. ఎవరి దగ్గరైనా నేను అన్యాయం కనుక తీసుకుంటే వాడికి నేనుంటే బాగుండు అనుకుంటారు కదా. అక్కడ మనం కూడా ఉంటే బాగుండు, నా అప్పులకు తీరిపోతే
4 వంతులు ఇస్తానయ్యా అంటాడా? ప్రభువుతో చెప్పెను. ఆ. అందుకు యేసు, అందుకు యేసు, "ఇతను అబ్రహాము కుమారుడే." అయ్యా ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. నేడు ఈయన ఇంటికి రక్షణ వచ్చును. ప్రైజ్ ది లార్డ్. నమ్మి విశ్వసించి నువ్వు దేవునికి లోబడితే నీ ఇంటికి రక్షణ వచ్చును. ఏ లోపము ఏ పాపము దేవుని యొద్ద నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీ ఇంటికి రక్షణ వచ్చును. రక్షణ అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రజలందరూ నిన్ను దేనికోసం అయితే నిందవ్వాలంటున్నాడో, నువ్వు దేన్ని బట్టి నువ్వు దరిద్రం వీడు అలాంటి వాడు అంటున్నాడు, దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఈ క్షణమే దేవుడు నీకు రక్షణ కలిగిస్తాడు, నిందారహితుడిగా చేస్తాడు. ఏ ఒక్కడు మన మీద ఏలు పెట్టి చూపించలేని స్థాయిలో దేవుడు మరణించాడు. హల్లెలూయా. ఇంత రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకుందో పతనమైపోయినటువంటి వాళ్ళని మనం చూసాం. దేవుని మాట విని ఆశీర్వదింపబడిన వాళ్ళని చూసాం. ఒప్పుకొని విడిచిపెట్టి ఇంటికి రక్షణ తెచ్చుకున్న వాళ్ళని చూసాం. ఈ నూతన సంవత్సరంలో నీ ఇంటికి రక్షణ కావాలని కోరుకోవడం. ఈ నూతన సంవత్సరంలో ఏది లోపంగా నీలో ఉందో దాన్ని ఈ సన్నిధిలోని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. నువ్వు ఇష్టపడితే కళ్ళు మూసుకో, ఈ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. అందరూ ఏకీభవిస్తావు. కళ్ళు మూసుకుని ఎవరికి వాళ్ళు దేవా నిజంగా నా జీవితం నీకు తెలిసే ఉన్నదని ఒప్పుకుందాం. ప్రభువా నిజముగా నా యొక్క జీవితం నీకు తెలిసే ఉన్నది. నీ మాటకు మేము వింటున్నాం కానీ లోబడటం లేదా? ప్రభా నీ సరిగా ఉంటున్నాం, నీకు విధేయత చూపించడం లేదా? అలా విధేయత చూపించిన వాళ్ళు నాయన ప్రభా పతనమైపోయారు. ఏదైతే బలులు కాదు నాయన తండ్రి, దానము ధర్మములు కాదు, నీ మాట వింటే శ్రేష్టం అంటున్నావు కదా. నీ మాట వినిన బిడ్డలను ప్రభా నీవు ఆశీర్వదించి ఉన్నావు కదా. ఇదిగో తండ్రి ఈ సన్నిధిలో ఈ క్షణంలో ప్రభా నేను నాయన తీర్మానించుకుని ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. ఏ తీర్మానమును దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానించుకుంటున్నావు? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం జరిగించాలనుకుంటున్నావు? ఈ క్షణం నువ్వు నోరు తెచ్చి దేవుడిని అడుగు, హృదయము పదిలపరిచి దేవుడిని అడుగు, మనసు తెరిచి నీ దేవుడిని అడుగు. జక్కి వలె మారు మనసు పొంది నీ ఇంటికి రక్షణ తెచ్చుకునే బిడ్డగా నీవు ఉంటున్నావా? లేదా అధికారము కోసం, వేశ్య కోసము, డబ్బు కోసము నిన్ను అమ్ముకుని పాపాత్ముల వలె ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా? దేవుడు నీ కోసము తన హస్తములో చాపు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము నీవు తప్పించుకుంటావు? ఎంతకాలము దేవుడిని కాదు నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకోవు. ఈ క్షణము చాలా ప్రశస్తమైనది. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన తప్పులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడగడానికి సిద్ధంగా ఉంటే నీ మనస్సులో ప్రార్థించు, నీ మనస్సులో ప్రార్థించుకో. ఈ సమయంలో ఒప్పుకుని విడిచిపెట్టు. ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకై జీవించే బిడ్డగా ఉండడానికి తీర్మానించుకో. సహవాసంతో కలిసి దేవుని సన్నిధిలో ఉండడానికి తీర్మానించుకో. సహవాసంతో కలిసి దేవుని కొరకై కనిపెట్టుకునే జనాంగంగా ఉండడానికి తీర్మానించుకో. నీ యొక్క మాటను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ఒప్పుకోలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి బంధకం నుంచి విడుదల కలిగిస్తాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణమును గెలిచిన వాడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, సమస్తమును చూచుచున్న దేవుడు. యేసయ్యా నీకే వందనములు ప్రభువా. మా తండ్రి నీకే స్తోత్రములు నాయన. ఈ కృపలో బిడ్డలను దీవించండి. నూతన సంవత్సరంలో నూతన కార్యములు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ఏది ఆయాసకరముగా నీ యందు నిలబడుచున్నో దాన్ని తీసివేయండి. మా వలన కాదు ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపి నింపి మమ్మల్ని సత్య మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన మా అందరిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ కార్యములు మీరు జరిగించండి. ఏ పొదుపు వైతో ఈ సన్నిధిలో నిలవబడి అడుగుచున్నారు దాన్ని నూతన సంవత్సరంలో తీసివేసి సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా